ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. డైలీ నాన్ వెజ్ పెడుతున్నారని చెప్పి మస్తు మంది కామెంట్లలో చెప్తారు కదా. అందుకే ఈరోజు ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకు తెస్తున్నాం. అదేంటంటే స్పెషల్ పన్నీర్ సోయా పలావ్. ముందుగా అందులో ఏమేమి పదార్థాలు వేసుకుందో చూద్దాం. పన్నీర్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, మెంతి, క్యారెట్, నూనె, మిల్మికర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, ధనియాల పొడి, షాజీరా, గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్స్, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బియ్యం. ముందుగా ఒక గిన్నెలో నూనె తీసుకొని ఫస్ట్ మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూసిరు కదా పన్నీర్ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా బ్రౌన్ కలర్ కాగానే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో నానబెట్టిన మిల్మికల్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ బియ్యం ఉడికే గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అందులో బటర్ వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కినాక అందులో బిర్యానీ ఆకు, పువ్వు, ముందుగా చూపించిన గరం మసాలా, షాజీరా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిగడ్డ, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతికూర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్, ఆలుగడ్డ, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసుకొని 1 కేజీ బియ్యానికి సరిపడా నీళ్ళని పోసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి.
చూసిరు కదా ఎంత మంచిగా అయిందో. వేడివేడిగా స్పెషల్ పన్నీర్ సోయా పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మా వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.